హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మనం మన వైజాగ్ బీచ్ రోడ్‌లో ఉన్న వుడా పార్క్‌కైతే వస్తామండి. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోదాం. టికెట్ అడల్ట్స్‌కి ₹20 అయితే చార్జ్ చేశారండి. టికెట్ అయితే తీసేసుకున్నాం. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సో, ఇదంతా కూడా పార్క్ వ్యూ అండి. ఇక్కడ మనం స్టెప్స్ వే నుంచి అయితే వెళ్తున్నాము. ఈ వేలో నుంచి వెళ్ళినా కూడా మనం పార్క్‌లోకైతే ఎంటర్ అయిపోవచ్చు. మనం స్టెప్స్ వే నుంచి అయితే వచ్చాం కదండీ! ఇదైతే మొత్తం కిందనున్న వ్యూ అన్నమాట. మనం ఇలా స్టెప్స్ దిగేసి కూడా కిందకి వెళ్ళొచ్చు. నేను మీకు మొత్తం అంతా కూడా తర్వాత చూపిస్తాను. మనకైతే ఇప్పుడు ఎదురుగా పెద్ద పడవైతే కనిపిస్తుందండి. దాన్ని మనం దగ్గరికెళ్ళి చూసేద్దాం అదేంటనేది. ఇదైతే ఒక పర్సన్ పడవని డ్రైవ్ చేస్తున్నట్టయితే స్టాచ్యూ అండి పెద్దది. చాలా బావుందిది. మనం ఇంకా ఇలా ఈ వే నుంచి కొంచెం ముందుకు వెళ్ళిపోతే స్టెప్స్ అయితే వస్తాయండి. మనం స్టెప్స్ దిగితే ఇంకా ముందుకు చాలా పార్క్ అయితే ఉంటది. నేను మీకు అదంతా కూడా చూపిస్తాను వీడియోలో. మనకి ఎదురుగా చూసారు కదండీ! అక్కడ క్యాంటీన్ అయితే కనిపిస్తుంది. క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా అయితే ఉంది కదా! మనం అక్కడికెళ్ళి ఏదైనా కొనుక్కుందాం. మనం ఒక వాటర్ మెలన్ జ్యూస్ అయితే తీసేసుకున్నామండి. క్లైమేట్ చల్లగా ఉన్నా కూడా ఎందుకో చల్లగానే తాగాలనిపించింది. సో, మనం వాటర్ మెలన్ జ్యూస్ తీసేసుకున్నాం. ఇది తాగేసి మనం ఇంక ముందుకైతే వెళ్ళిపోదాం. జ్యూస్ తాగేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనం ఇంకా ముందుకొచ్చేసాం ఇంకా. ఇక్కడైతే మొత్తం చాలా గ్రీనరీగా అయితే ఉందండి. అందులో క్లైమేట్ ఒకటి చాలా కూల్‌గా ఉంది కదా! ఇంకా అయితే క్యాప్చర్ అవుతుంది మొత్తం లొకేషన్ అంతా కూడాన. ఇక్కడ చూడండి ఎంత గ్రీన్‌గా ఉందో మొత్తం. ఇక్కడ చూడండి ట్రీస్‌ని ఎంత క్రియేటివ్‌గా అయితే మొత్తం కట్ చేశారో. మధ్యలో ఫ్లవర్ వాజ్‌లా అయితే పెట్టారు. చుట్టూ కూడా ఫ్లవర్ ట్రీస్ అయితే పెట్టారు. చూడండి చాలా క్రియేటివ్‌గా అయితే చేశారు వీటిల్ని. ఇక్కడ ఫోటో షూట్ అయితే అవుతుందండి. ఇక్కడ చూడండి ఇక్కడ కపుల్స్ ఉన్నారు. ఫోటోస్ అయితే తీసుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటాను. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఇంకో షూట్ కూడా అవుతుందండి మొత్తము. క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా! ఈ టైంలో ఫోటోస్ అయితే చాలా వస్తాయి. అందుకే అనుకుంటాను ఇక్కడైతే ఖాళీ లేదు ఫోటోస్‌కైతే అసలు. మనం ఇంకొంచెం ముందుకు వెళ్లి చూద్దామండి. ఇంకిక్కడ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమైనా ఫోటో షూట్స్ ఏమైనా అవుతున్నాయి అనేది.
చూడండి ఇక్కడ ఇంకో ఫోటో షూట్ కూడా అవుతుంది. ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. ఈ లొకేషన్ మాత్రం చాలా బాగా అయితే క్యాప్చర్ అవుతుందండి. ఇక్కడ కూడా ఫోటో షూట్ అవుతుంది ఈ దారిలోని ఇక్కడ. వర్షం పడడం వల్ల మొత్తం అంతా కూడా చాలా గ్రీనరీగా ఉంది. చాలా కూల్‌గా ఉంది. మొత్తం కూడా ఎంత బాగా క్యాప్చర్ అవుతుందంటే ఇంక అలా షూట్ చేయాలనిపిస్తుంది. ఉడా పార్క్ ఆర్‌కే బీచ్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుందండి. ఒక 10 మినిట్స్‌లో అయితే వచ్చేయొచ్చు బీచ్ నుంచి ఇక్కడికి. ఇది మన వైజాగ్ బీచ్ రోడ్‌లో చిన్న వాల్తేరు ఏరియాలో అయితే ఉందండి. మనం ఇంకా మిగతా లొకేషన్స్ అన్నీ చూసే ముందు నా ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలానే పక్కనున్న గంటనైతే గట్టిగా కొట్టండి. నేను వీడియో ఇలా పెట్టగానే మీ ఫోన్‌లోకి అలా వచ్చేస్తాయి. మనం ఈ రూట్‌లో నుంచి ఇంక అలా ముందుకు వెళ్ళిపోతే అక్కడ బీచ్ అయితే వస్తదండి. మనం ఇప్పుడు బీచ్ దగ్గరికైతే వెళ్ళిపోదాం. ఈ రోజైతే ఇక్కడ చాలా ఖాళీగా ఉందండి. అస్సలు ఎవ్వరూ లేరు. అదే మనం వీకెండ్స్‌లో వస్తే మాత్రం ఫుల్ ఇంకా చాలా రష్ అయితే ఉంటది. ఇంత ఖాళీ అయితే అస్సలుండదు. చూడండి ఇక్కడ మనం ఇంకా కొంచెం బీచ్‌కి దగ్గరలో అయితే ఉన్నాము. వచ్చేసాము ఆల్‌మోస్ట్. కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. క్లైమేట్ చూసారా అసలు ఎంత బావుందంటే అంత బావుంది. మొత్తం క్లౌడీగా ఉంది. చిన్న రెయిన్ కూడా పడింది. ఇప్పుడైతే పడట్లేదులెండి. సో, మొత్తం అంతా చాలా కూల్‌గా అయితే ఉంది. అక్కడ రెడ్ కలర్‌లో కనిపిస్తుంది కదండీ! అది చాలా ఓల్డ్ లైట్ హౌసు. అక్కడ ఇప్పుడు ఎవ్వరు కూడా ఉండరు మనం వెళ్ళినా. చాలా పాతది. అందుకే నేను దాని దగ్గర వరకు అయితే వెళ్ళలేదు. ఇప్పుడు మనం బీచ్ దగ్గరికైతే వచ్చేసామండి. బీచ్ వ్యూ అంతా కూడా ఒకసారి చూసేసి మనం మళ్ళీ వెనక్కైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇప్పుడు క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకెంత బావుందంటే అంత బావుంది బీచ్ దగ్గరైతే. బీచ్ వ్యూ అంతా కూడా చూసేసి మనం ఇంక మళ్ళీ వెనక్కైతే వచ్చేసామండి రిటర్న్. ఇక్కడ మనకు కొంచెం ముందుకు వెళ్తే బోట్ డ్రైవింగ్ అది కూడా ఉంటుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను. పదండి ఇంక మనం ఈ వేలో నుంచి అలా ముందుకైతే వెళ్ళిపోదాం.
చూడండి ఇక్కడ చిన్న బోట్స్ అయితే ఉన్నాయి కదా! అక్కడ మనం డ్రైవ్ అయితే చేయొచ్చు. కాకపోతే ఇప్పుడైతే మొత్తం ఇంకెవ్వరు లేరు కదా! ఖాళీగా ఉంది. కాబట్టి ప్రెజెంట్ అయితే క్లోజ్‌లో ఉంది. సో, తర్వాత ఎక్కువ మంది ఉన్నప్పుడైతే మొత్తం అంతా ఓపెన్ చేస్తారు. మనం కొంచెం ముందుకైతే వెళ్దామండి. అక్కడ చిల్డ్రన్స్‌ది ప్లే ఏరియా కూడా ఉంటుంది. మనం దాన్ని కూడా ఒకసారి అయితే క్యాప్చర్ అయితే చేద్దాము. అక్కడ మీకు ఎదురుగా పక్కన చిన్న గుహలా అయితే కనిపిస్తుంది కదండీ! సో, మనం దాని దగ్గరకు కూడా వెళ్దాము. అది మనకి రైట్ సైడే ఉంది. సో, మనం అక్కడికి కూడా వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇదేనండి నేను మీకు ఇందాక చెప్పిన గుహ. ఇది లోపల ఏముందనేది నాకు కూడా తెలీదు. మనం కొంచెం ముందుకు వెళ్లి చూద్దాము ఏముందనేది. చూ చూడండి లోపలంతా కూడానా ఎలా ఉందో చాలా చీకటిగాన. నేనైతే లోపలికైతే వెళ్ళలేదండి. నాకు కొంచెం భయమేసింది. సో, ఒక్కదాన్నే లోపలికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదనిపించింది. సో, నేను ఇంక లోపలికైతే వెళ్ళలేదు. ఇదే ఫోన్‌లో జూమ్ అయితే చేసి తీశానిది. నేను మీకు ఇది బ్యాక్ సైడ్ నుంచి కూడా గుహ ఎలా ఉంటదనేది చూపిస్తాను. సో, ఇదంతా కూడా గుహేనండి. మనం ఇలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ కూడా వచ్చేస్తది. ఇదేనండి బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ అయితే. సో, ఇక్కడ కూడా చూసారా ఎంత చీకటిగా ఉందో. ఇప్పుడైతే అసలు ఎవరు లేరు ఇక్కడ. ఎవరు లోపలికి కూడా వెళ్ళడం నేను చూడలేదు. సో, చూడండి ఇది మొత్తం కూడా ఇలా ఉంది చీకటిగా. మనం ఇంకా నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ప్లే ఏరియా లాంటివి కూడా ఉంటాయి. ఇక్కడైతే ఉయ్యాలలున్నాయండి. ఇవైతే చిన్న పిల్లలకే చాలా కిందకున్నాయి అవి. సో, కానీ ఇక్కడ ఆడుకుంటున్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే. మనకి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. మనం కూడా ఇక్కడ 2 మినిట్స్ ఆడుకొని ఇంకా నెక్స్ట్ దానికైతే వెళ్ళిపోదాం. చూసారు కదా! ఇక్కడ ఇదంతా కూడా ప్లే ఏరియానే. సో, పెద్దవాళ్ళకి, పిల్లలు కూడా ఆడుకోవచ్చు. మొత్తం అంతా కూడా చాలా స్పేసియస్‌గా అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ ఇంకో ప్లే ఏరియా కూడా ఉంది. ఇక్కడ కిడ్స్‌కి. సో, చూడండి ఇది మొత్తం గూడాన. వీటన్నింటిని కూడా ఏమంటారు? వీటి నేమ్స్ ఏంటి అనేది నాకంత క్లారిటీగా అయితే తెలీదండి. కానీ మొత్తం పిల్లలకి మాత్రం ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలందరూ కూడాన. అంత బావుంది. మనం ఆల్మోస్ట్ ఎండింగ్‌కైతే వస్తామండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే మెయిన్ గేట్‌కైతే వెళ్ళిపోవచ్చు. క్లైమేట్ అంతా కూడా చాలా కూల్‌గా ఉండడం వల్ల మనకి పార్క్ మొత్తం షూట్ చేయడం చాలా ఈజీ అయిపోయిందండి. లేదంటే మాత్రం ఎండలో అయితే షూట్ చేయడం చాలా కష్టం.
ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు ఉంటాను. జై శ్రీరామ్.